వాహన బీభత్సంతో జరిగిన ప్రమాదం చాలా విషాదకరం. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల పరిహారం, గాయపడిన వారికి 3 లక్షల పరిహారం అందించనున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ప్రభుత్వం కూడా ఎక్కువ బాధపడుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద స్పష్టమైన ఆదేశాలు మా అందరికీ ఇచ్చారు. ఇప్పటికే అక్కడ మంత్రులు అందరూ ఉన్నారు. ఇన్ఛార్జి మంత్రి గారు కూడా తను విశాఖపట్నం నుంచి నిన్ననే అక్కడికి ప్రకాశం జిల్లాకు వచ్చారు. వెంటనే వారిని కూడా అక్కడికి వెళ్ళమని చెప్పడం జరిగింది. ఇన్ఛార్జి మినిస్టర్ గారైన బాలవీరాంజనేయ స్వామి గారు కూడా విజయవాడ నుంచి ఫ్లైట్లో బయలుదేరి వెంటనే విశాఖపట్నం చేరుకోబోతున్నారు. కాబట్టి ప్రభుత్వం పూర్తి స్థాయిలో దీని మీద చర్యలు తీసుకునే విధంగా మేము నిర్ణయాలు తీసుకున్నాం. ఓకే అనుకుంటున్నాను నేను. మరి ఇంకా వివరాలు మీరు తెలుసుకున్న తర్వాత మీడియాకి ఫీడ్ ఇవ్వడం జరుగుతుంది. 3 పేర్లు వచ్చాయి. మిగతా ఐడెంటిఫికేషన్ జరుగుతుంది. ఈ మూడింటిలో ఎడ్ల వెంకటరావు 45 సంవత్సరాలు, పత్తి దుర్గాస్వామి నాయుడు 33 సంవత్సరాలు, కుంపట్ల మణికంఠ శేషారావు 28 సంవత్సరాలుగా గుర్తించడం జరిగింది. మిగిలిన 5గురు ఇంకా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆ 5గురిలో ఇంకా 3 మహిళలు ఉన్నారు. మహిళల పేర్లు కూడా రావాలి. అవి కూడా ట్రేస్ చేయడానికి అక్కడ జిల్లా కలెక్టర్ గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ వాళ్ళకి బాధ్యతలు అప్పగించాం. ముందు సజావుగా వచ్చిన భక్తులకి దర్శనం జరిగేదానికి అన్ని ఏర్పాట్లు చేయాలి. ఈ యొక్క సింహాచలం దేవస్థానంలో వర్షం పడుద్ది. మీకు అందరికీ అవగాహన ఉంటే మన పెంచల కోణంలో కూడా నృసింహ జయంతి రోజు వర్షం పడేటువంటిది ఉంది. స్వామివారి కళ్యాణం ఎప్పుడు ప్రతి సంవత్సరం వర్షం అయితే అది ఒక్క చుక్క పడద్దా, భారీ వర్షం పడద్దా పక్కన పెడితే వర్షాలు పడతాయి. ఇది ఆలయాల్లో జరిగేటువంటి ఆ ఉత్సవాలకి అదొక మంచి సూచికగా అందరం భావిస్తాం. అయితే ఇక్కడ వర్షం అనేటువంటిది చందనోత్సవం సందర్భంలో పడే సందర్భాలు ఆనవాయితీ ఉంది. అయితే ఇంత భారీ వర్షం పడుతుంది, పిడుగులు పడతాయి, విపరీతమైన గాలులు వస్తాయి అనేటువంటిది ఇది అసలు సీజన్ కాదు, అన్సీజన్. ఇది ప్రకృతి వైపరీత్యంగా పరిగణించాలే తప్ప మరొక రకంగా మనం ఊహించలేము. వర్షం పడడం మంచి సూచన. చల్లబడింది, వర్షం పడింది, దేవుని కళ్యాణానికి వచ్చింది అని అనుకుంటాం. ఇక్కడ కూడా ప్రతి సంవత్సరం జరుగుతుంది అనేటువంటి ఆనవాయితీ ఉంది. కానీ ఇది ఇంత భారీగా ఉంటుందని ఊహకు అందని విషయం. దీని మీద నిర్ణయం కూడా ఉందండి. ఎవరైతే ఈ 8 మంది చనిపోయిన కుటుంబాల వాళ్ళు ఉన్నారో ఆ కుటుంబాల్లో వాళ్ళు కానీ ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళైతే పేదవాళ్ళయి అటువంటి వాళ్ళకి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు దేవాదాయ శాఖ ద్వారా ఇవ్వాలనేటువంటిది ముఖ్యమంత్రి గారి నిర్ణయం. ఆ నిర్ణయం కూడా మాకు చెప్పడం జరిగింది. ఇంకా వాళ్ళ వివరాలు పూర్తిగా రాలేదు కాబట్టి మేము ఎంతమంది అర్హులు ఉన్నారో చెప్పలేం. కానీ 8 కుటుంబాల్లో అర్హత కలిగినటువంటి వాళ్ళు బీపీఎల్ ఫ్యామిలీస్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఆదేశం కూడా ఉంది.